నాకు తెలిసి ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ మీరైతే ఇప్పటిదాకా అసలు చూసే ఉండరు. ఒక క్రైమ్ జరిగితే అది ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఫోరెన్సిక్స్, పోలీస్, డిటెక్టివ్స్, లాస్ట్‌కి మనం ఒక చిన్న పిల్ల కూడా ఇన్వెస్టిగేషన్ చేసే స్టోరీ చూసాం. కానీ ఇది చాలా విచిత్రమైన స్టోరీ అన్నమాట. గొర్రెలు ఇన్వెస్టిగేషన్ చేస్తాయన్నమాట. క్రేజీ థాటే క్రేజీగా ఉంది కదా. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వీళ్ళ సినిమానే తీస్తారన్నమాట. అండ్ ఈ మూవీలో హీరో ఎవరు తెలుసా? హ్యూ జాక్మన్, మన వాల్వరిన్ అన్నమాట. మూవీ ఎలా ఉందంటే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వాడుక భాషలో మనం అంటూ ఉన్నాం కదా, అరే గొర్రెల్లో అలా బిహేవ్ చేయకరా, బుర్ర పెట్టి ఆలోచించు అని చెప్పి. సో అదే గొర్రెలు బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అన్న టైప్లో ఈ మూవీ వెళ్తాయి అనమాట. ఆ టేకింగ్ అయితే చాలా నచ్చింది. అసలు ఈ గొర్రెలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసి అన్నది కూడా మంచి లాజికల్గా ఉంటుంది అనమాట. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మన హీరోకి గొర్రెలు అంటే చాలా ఇష్టం అనమాట. ఒక ఫ్యామిలీలో చూసుకుంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అండ్ ఒక్కొక్క దానికి ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది అనమాట. వాటన్నిటిని సాయంత్రం కూర్చోబెట్టుకుని ఒక క్రైమ్ స్టోరీ బుక్ ఓపెన్ చేసి రోజుకి ఒక స్టోరీ చదివి వినిపిస్తూ ఉంటాడు. స్టోరీ అయిపోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఒక తెలివైన గొర్రె ఉంటుంది. దానికి స్టోరీ అంతా ముందే అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఈడే కిల్లర్ అయి ఉంటాడని చెప్పి అది ఒక్కతే కనబడుతుంది అనమాట. ఇలా వెళ్తుండగా వన్ ఫైన్ డే మన హీరో చనిపోతాడు. యాక్చువల్గా మర్డర్ అని చెప్పి గొర్రెలకు డౌట్ వస్తుంది. దాని తర్వాత ఇవి ఇన్వెస్టిగేట్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్కి వాడు ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి వాడికి నేర్పించి కేసుని మొత్తానికి సాల్వ్ చేస్తాయి అన్నమాట. క్రేజీ ఉంటుంది. సింపుల్ స్టోరీయే. ఈ గొర్రెలతో తీసుకెళ్లే విధానం కానీ ఆ టేకింగ్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ గొర్రెల సీజీఐ కూడా చాలా రియలిస్టిక్గా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ట్రై చేయాలంటే ఈ మూవీని ట్రై చేయొచ్చు. మూవీ పేరు వచ్చేసి ద షీప్ డిటెక్టివ్స్. మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే తెలుగు డబ్ అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.